నేరానికి కుట్ర పన్నిన వాళ్ళు, నేరానికి సహకరించిన వాళ్ళు, నేరస్తులను కాపాడిన వాళ్ళు, సాక్ష్యాధారాలను చెరిపేసిన వాళ్ళు కూడా నేరస్తులే అని చెప్పని మన చట్టం చెప్తా ఉంటది. ఇటు సందర్భంలో అధికార వ్యవస్థ అంటే నాయకులు చేస్తున్న లూటీకి సహకరించారు. తప్పుడు విధానాల్లో బిజినెస్ రూల్స్ ని అతిక్రమించి నాయకులు ఇచ్చిన ఆదేశాలని శిరసావహించి వాళ్ళ దోపిడీలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ జరిగిన దోపిడీని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల తాలూకా సాక్ష్యాధారాలను తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్ అడిగితే 23 మంది జిల్లా కలెక్టర్లు అసలు అక్రమ ఇసుక తవ్వకాలే జరగట్లేదు అని చెప్పని రిపోర్ట్లు ఇచ్చున్నారు. ఇటువంటి అప్పుడు ఈ అధికారులను ఎందుకు ఉపేక్షించాలి? వాళ్ళ సమాజానికి బాధ్యులు, చట్టానికి బాధ్యులు, ప్రభుత్వానికి బాధ్యులు. వాళ్ళు అధికార పార్టీ నాయకుల ఆదేశాలు శిరసావించి మేము తప్పుల్లో భాగస్వాములు అయ్యాం కాబట్టి మమ్మల్ని వాళ్ళని మాత్రం పనిష్ చేయండి, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి అని అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, కొన్ని లక్షల మంది పోటీ పడితే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే అరుదైన అవకాశం ఆ ఉద్యోగం. అటువంటి ఉద్యోగంలో ఉండి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అయ్యుండి నాయకులు చేస్తున్న తప్పులకి వంతబాడి వాళ్ళకన్నా ఎక్కువ అత్యుత్సాహ ప్రదర్శన చేసి వాళ్ళ చాలా షార్ట్ స్పాన్ లో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి అని చెప్పి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటని చెప్పని తెలుసుండి రేపు రోజున ప్రభుత్వాలు మారితే, అధికారం మారితే ఎదురుకాపోయే స్థితిగతులు ఏంటనేది అవగాహన ఉండి చదువుకోనాళ్ళు, తెలియనాళ్ళు, సమాజం పట్ల అవగాహన లేనాళ్ళు, చట్టం పట్ల అవేర్నెస్ లేనాళ్ళు ఎవడైనా తప్పు చేశారంటే అర్థం ఉంది. అన్ని తెలుసుండి బరితెగింపుతో ఇటువంటి చర్యలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించిన పక్షంలో, ఉదాసీనత ప్రదర్శించిన పక్షంలో, ఇంకొకరు ఎవరో రికమెండ్ చేశారు కదా అని చెప్పని కొంతమందినైనా ఎక్స్క్యూజ్ చేసిన పక్షంలో భవిష్యత్తులో ఇటువంటి తప్పులకు పాల్పడ్డ ఎవరి మీద చర్యలు ఉండవు అని చెప్పని బరితెగింపుకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది తప్ప అంటే ఉత్తికే వాళ్ళని సర్వీస్ నుంచి తప్పించేసి లేదా సస్పెండ్ చేసేస్తే అయిపోద్దా? ఖచ్చితంగా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళు తిన్న సొమ్ముని కక్కించాలి. అప్పుడు కానీ ఇంకొక అధికారికి ఇటువంటి తప్పు చేయకూడదని చెప్పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పని భావన కలుగుతుంది తప్ప మాకు మా ఉద్యోగాలకు భద్రత ఉంది, మేము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, సంవత్సరాల తరబడి జైల్లో ఉండొచ్చిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ కూడా కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ స్థాయికి ప్రమోట్ చేయడానికి ఆస్కారం కల్పించారు అని చెప్పని ఇవాళ కళ్ళ ముందు శ్రీలక్ష్మి ఉదాహరణ కనిపిస్తున్న నేపథ్యంలోనే ఏమవుద్ది మహా అయితే కొన్నాళ్ళు జైల్లో ఉన్న మా ఆస్తులను సీజ్ అవ్వవు, మా ఉద్యోగాలకు ఏం ప్రమాదం లేదని చెప్పని బరితెగింపు పెరిగింది. ఖచ్చితంగా దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పడాలి. తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పని జవాబుదారీతనం నేర్పి తీరాలి. అది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత పాలనతోటే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక దిక్సూచిలాగా ఇప్పుడు తీసుకోబోయే చర్యలు ఉండాలని చెప్పని కోరుకుందాం. కరెక్టే, నేను అందుకే అదే అంటున్నాను. వీటితో పాటు అధికారం ఉన్న దగ్గర అందరూ వచ్చేస్తారు కదా, ఇప్పుడు బెల్లం చుట్టూ తూయగల్లాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మొహమాట పెట్టే ప్రయత్నం చేస్తారు. అదే అంటున్నాను, ప్రెజర్స్ అని అంటున్నాను, మీరు మొహమాటం అంటున్నారు. మేం తప్పు చేయలేదండి, ఆదేశాలు పాటించాము, మేము నిమిత్త మాత్రం అని చెప్పని తప్పు పక్క వాళ్ళ మీద బ్లేమ్ నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఎన్ని చేసినా ఈ తప్పుల్లో భాగస్వాములైన ఏ ఒక్కరిని ఉపేక్షించినా కూడా అది ఖచ్చితంగా ఒక తప్పుడు సంకేతం పంపించినట్టు అవుతుంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి మొహమాటాలకు ఆస్కారం ఇవ్వట్లేదు అనేది ఆయన్ని విష్ చేయడానికి నేను జవహర్ రెడ్డిని ½ మినిట్ లో బయటకు పంపించిన తీరు చూస్తేనే అర్థమైంది. తాను తిరుపతి పర్యటన